ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతున్న రోజులివి. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనే కాలం పోయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా ఆక్రమిస్తోంది. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు చైనా అవసరాల కోసం ఆస్ట్రేలియా పంట భూములు గనుల క్షేత్రాలుగా మారిపోతున్నాయి. విషవృక్షాల్లా వ్యాపిస్తున్న చైనా మైనింగ్ సంస్థలకు వ్యవసాయ క్షేత్రాలను అమ్ముకొని ఇక్కడ రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అమెరికా తర్వాత అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ చైనా. ఈ దేశానికి ఆస్ట్రేలియాకు మధ్య దృఢమైన సంబంధాలున్నాయి. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 25% చైనాను చేరుతున్నాయి. చైనా కూడా ఆస్ట్రేలియాలోని మైనింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇదే ఆ దేశ గ్రామీణ ప్రజల పాలిట శాపంగా మారింది. మార్కెట్ ధరకు 4-5 రెట్లు చెల్లించి మరీ వ్యవసాయ క్షేత్రాలను మైనింగ్ సంస్థలు కొంటున్నాయి. ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడే తూర్పు ఆస్ట్రేలియాలోని గున్నెడా పట్టణం ప్రస్తుతం వెలవెలబోతోంది. చైనా మైనింగ్ సంస్థ ఇక్కడి వ్యవసాయ క్షేత్రాలను కబళించేస్తోంది. 30 ఏళ్ల గడువు పూర్తయ్యాక పాత యజమానులకే తిరిగొచ్చేలా ఒప్పందాలు చేస్తుంది. నష్టపరిహారం లాభసాటిగానే అందడంలో రైతులు భూములు వదులుకోవడానికి అభ్యంతరం చెప్పడం లేదు. ఇప్పటికీ 36,300 ఎకరాలను మైనింగ్ సంస్థ కొనుగోలు చేసింది. పరిహారం పొందిన రైతుల సంగతి బాగానే ఉన్నా బొగ్గు క్షేత్రాల పరిసర ప్రాంతాల్లోని రైతులు మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అక్కడి భూములను బయటవారు కొనుగోలు చేయట్లేదు. బొగ్గు వెలికితీతతో వచ్చే దుమ్ము ధూళి కారణంగా వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ భూములపై పెట్టుబడులు పెట్టాలో లేక ఖాళీగా వదిలేయాలో అర్థం కాక అన్నదాతలు మదన పడుతున్నారు. ఇది దేశ ఆహారోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. Being in this valley, this is a prime food bowl for not only northwest New South Wales but all of Australia. And there's too much risk involved in farming prime agricultural land like this for mining. స్థానికుల బాధలెలా ఉన్నా మరిన్ని భూములు కొనుగోలు చేయడానికి మైనింగ్ సంస్థ సర్వేలు నిర్వహిస్తోంది.